అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి అండి. అయితే ప్రస్తుతం కొత్త పెన్షన్ సంబంధించి ఎప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తారు? అలాగే ఇప్పటికి అనేక పథకాలనేవైతే హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది. మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ ఎప్పుడు అమలు చేస్తుంది? అన్న దానిపై ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 4,016, రూ. 6,016 ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుంది? సో, ఎప్పుడు అందించబోతుంది? ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. సో, ఈ వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అండి. అయితే ప్రభుత్వం ఇప్పటికే మనకి అనేక పథకాలనేవి అయితే ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తుంది. అయితే ప్రస్తుతం మీ అందరికీ తెలిసినట్లుగానే జనవరి 26వ తేదీ నాడు రైతు భరోసా పథకం అయితే ప్రవేశపెట్టిందనమాట. ఆ తేదీ నాడే మనకు 4 పథకాలనేవి అయితే వచ్చాయండి. ఈ యొక్క రైతు భరోసా, ఆత్మీయ భరోసా, అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం సంబంధించి ఇలా మనకు మొత్తంగా 4 పథకాలనేవి అయితే ప్రవేశపెట్టిందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇప్పటి వరకు కూడా మనకి అసలు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి పెన్షన్ ఎప్పుడు పెంచి ఇస్తారు అన్న దానిపై చాలామందికైతే సందేశం అయితే ఉందన్నమాట. సో, ప్రస్తుతం కొత్త పెన్షన్లు కూడా మనకైతే డిలే అయ్యే ఛాన్స్ ఉందండి. అంటే లేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి రైతు భరోసా పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి జమ కాలేదు. సో, అందరికీ కూడా జమ అవుతాయండి. కాకపోతే మనకి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ వస్తుందన్నమాట. సో, ఇది ప్రక్రియ మొత్తం మార్చి 31లోగా మనకి మొత్తం కూడా పూర్తవుతుందని చెప్పేసి అయితే అంటున్నారు. ఆలోపు కూడా మనకి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదండీ! సో, అయన్నీ ఎన్నికల కోడ్‌లో ఉండడం వల్ల మనకి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసే అవకాశం అయితే కాదనమాట. సో, ప్రస్తుతం మనకి ఫిబ్రవరి 28 తేదీలోగా ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. అలాగే మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ సంబంధించి కూడా మనకి త్వరలో నిధులనేవి అయితే పెంచి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుందనమాట. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.